హాయ్ అండి. గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దానికి కావాల్సినవి జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు. ముందుగా ఒక బౌల్ తీసుకొని గోధుమ రవ్వ తీసుకోవాలి. ఒక గ్లాస్ రవ్వ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న రవ్వని పక్కన పెట్టుకొని అదే బౌల్లో కాస్త ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కావాలనుకుంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అన్నీ వేసుకొని బాగా వేగే వరకు చూసుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. అలాగే ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల వాటర్ పడతాయి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఉప్మా షుగర్ ఉన్న పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. వాటర్ బాగా మసిలిన తర్వాత ఈ వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని ఇందులో వేసుకోవాలి. ఒకసారి కలిపి మూత పెట్టి కాసేపు ఒక 5 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఆ వాటర్ బాగా మరిగి రవ్వ కూడా బాగా ఉడికిపోతుంది. బాగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే, తొందరగా అయిపోతుంది, హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. వేడివేడిగా పచ్చడితో లేదా పల్లీల పొడి, కారం పొడితో దేనితో తిన్నా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి.